బాగుంది, తినండి. రా రాధా. చాలు. చామ్, బిర్యానీ నువ్వే చేసావా? అవును బాబు. ఈ గుమగుమలు నన్ను తాకే తెలుసా? అవే నన్ను ఇక్కడ దాకా రప్పించాయి. అవునా బాబు? అవును చామ్, నా మీదొట్టు. అవును, ఇది మీకే చేసుకున్నారా? ఏదో బాబు, స్టూడెంట్స్ అందరి కోసమనే చేశాము. ఆ నిషమ్మ ఏదో వెస్ట్రన్ ఫుడ్ ఆర్డర్ చేశానని చెప్పి అందరినీ తీసుకువెళ్ళిపోయింది. అవునా, దాని బొందలే. వాళ్ళకి ఈ బిర్యానీ తినే రాత లేదనుకుంటా, దాంతో వెళ్ళిపోయి ఉంటారు. నేను వచ్చాను కదా, నేను తింటానులే. పెడతావా? భలేవారే బాబు, పెడతానుండండి. చాలు 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 చాలు. సూపర్ టేస్ట్, అదిరిపోయించాం. థ్యాంక్స్ బాబు. నిజంగా సూపర్గా చేసావు తెలుసా? రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 5 నిమిషాల్లో నేను చెప్పిన ఆర్డర్ అంతా కాలేజ్లో నా ముందు ఉండాలి. వచ్చేస్తుంది. గుణ చెప్తున్నాడు కదా, వచ్చేస్తుంది. రావాలి అంతే, లేదంటే ఊరుకోను. ఏంటి గుణ, 5 మినిట్స్లో వచ్చేస్తుంది కదా? మనకు తెలిసిన చోటే. మనం అంటే వాళ్ళకి భయమే గాని 5 మినిట్స్ అంటే కొంచెం కష్టమేలే నిషా. వాడు ఫోన్లోనే ఉనికిపోతున్నాడు. ఒక 1 అవర్లో పంపించేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతమందికి టేస్టీగా చేయాలి గాయస్. 1 గంట ఓపిక పట్టండి. ఏరి వీళ్ళందరూ ఏరి నిషా వీళ్ళు. నువ్వు గంట అన్నావుగా, ఇంకెక్కడుంటారు? దాని బిర్యానీ వాసన వస్తోంది కదా, అందరూ అక్కడికే వెళ్ళుంటారు. వాణ్ణి ఆ మురికి కాలువలో పడినవే తెమ్మని చెప్పుండాల్సిందే. బాక్స్ పైన తుడిపించేసి ఇచ్చేసేవాళ్ళం. అయితే మాత్రం కంపు కొట్టదా? మన మొహాల మీదే కొట్టి వెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం గునా? ఏది అవ్వకూడదో అదే అయ్యింది. నా ఇమేజ్ పెంచుకుందామని చూస్తే దాని ఇమేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఒక పక్కేమో నాకు ఆకలి మండిపోతుంది. అయ్యో దేవుడా, ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నాకే రావాలా? దాని బిర్యానీయే పొయ్యి మీద నుంచి పడిపోయిండొచ్చు కదా. ఈ కష్టాలన్నీ దానికి రాకూడదా? అన్నీ నాకే రావాలా? సరేలే నిషా, ఇంక అయిపోయిన దానికి అనుకునే లాభం. ఈ ఒక్కదాంతో చామంతి ఏం గెలిచేదిలే. ఆకలేస్తుందన్నావుగా, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వదిలే, కూల్. గైస్, అరే పదండ్రా, రండి. ఏం వదిలేయాలో ఏమో. నాకేస్తున్న ఆకలికి ముందే ఏదైనా లోపల పడితేనే గాని ఏం వదిలేయాలో, ఏం తీసుకోవాలో ఏం ఆలోచించలేను. ఏ ఉండవు చాం. ముక్క ఇంకా కొరుకు అంటుంది, ముద్ద ఇంకా నవ్వులు నవ్వులు అంటుంది తెలుసా? బాబా, ఏం టేస్టు. పాపం వాళ్ళకి బిర్యానీ తినే అదృష్టం లేదు. వచ్చేసాం. సంతోషంగా. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారమ్మా? బుద్ధి తక్కువే వెళ్ళాను సార్. వాళ్ళు ఆర్డర్ ఇచ్చినవి మురికి కాలువలో పడిపోయాయంట సార్. మురికి మనసులు ఉన్న వాళ్ళకి అలాగే అవుద్దమ్మా. ఇంకెప్పుడు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ జోలికి వెళ్ళి కడుపు మార్చుకోవద్దు. వచ్చారుగా, కమ్మని బిర్యానీ కడుపు నిండా తినండి. చాం, వడ్డించు. అలాగే బాబు. ప్లేట్ తీసుకోండి. తీసుకోరా.
ఈ గుణ ఇప్పుడేం రాడు. దగ్గరలో ఏం రెస్టారెంట్స్ ఉన్నాయి కనుక ఇంకా సాయంత్రమే వస్తాడు. ఈలోపు ఆకలితో నేను చావడం ఖాయం. ఆ బిర్యానీ స్మెల్ ఏమో రమ్మంటుంది. వెళ్తే దాని దగ్గర నా పరువేం కావాలి. ఇప్పుడు వెళ్ళి తినకపోతే ఏమైపోతానో. నిషా, క్యాంటీన్లో ఏం లేవే. ఏ, ఒక పని చేస్తావా? నువ్వు బాక్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళు వండింది తీసుకొస్తావా? నిషా, నువ్వు ఏ, నువ్వు తినవా? తినకుండా ఉంటే చచ్చూరుకుంటాం. అంటే నేను ఆల్రెడీ తినేశాను. బిర్యానీయే కదా, నేను తీసుకొస్తాను. నిన్ను ఏ! నువ్వా? లైన్లో రావాలి కదా, స్ట్రైట్గా వచ్చేస్తే ఎలా? ఆకలిగా ఉందేమో. నీకా నిషాకా? మా నిషాకు అంత కర్మేం పట్టలేదు. మరి ఇదెవరికో? గేటు దగ్గర ఒక ముస్టోడున్నాడు. చూస్తే బాధగా అనిపించొచ్చాను, వాడికిద్దామని. ఓహో, తీసుకో. కడుపు నిండా పెట్టు, తీసుకో. ఆకలి విలువ ఇప్పుడు దీనికి తెలుస్తుంది. చామంతి. అవును బాబు, చామంతి. చివరికి నా దగ్గరికే వచ్చేలా చేసింది. హా. నిషా, ఇదిగో. ఇటివా. థ్యాంక్స్. ఇందుకే అంటారు తినే వాటి మీద కామెంట్ చేయకూడదు అని. ఏ మెతుకు మీద ఎవరి పేరు రాసుంటుందో వాళ్ళు కుబేరులైనా సరే ఇలా తినాల్సిందే. హీనంగా చూస్తే ఒక్కోసారి ఘోరంగా దెబ్బతింటారు. తప్పదు. మాట అనే ముందు ఆలోచించి అనాలి అనేది ఇందుకే. ఎవరికి చెప్తున్నావు చామ్? అరే, నేను జనరల్గా చెప్తున్నాను బాబు, అంతే. ఓహో, ఇది నన్నే అంటుందని నీకు తెలుసు. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి. నిన్ను వదల్ని. చామ్, అందరి ఆకలిని తీర్చావు. నువ్విప్పుడు అడక్కపోయినా అందరి ఓట్లు నీకే. మంచి చేస్తే మనం 10 సార్లు చెప్పుకోనక్కర్లేదు, వాళ్ళే చెప్తారు. ఇక నువ్వే ప్రెసిడెంట్వి.